తెలంగాణలోని డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. మరో డిఎస్సి నిర్వహించేందుకు సిద్ధమైతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రస్తుతం 11,000కు పైగా టీచర్ పోస్టు భర్తీకి డిఎస్సి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షను షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అయితే త్వరలోనే మరో డిఎస్సి నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రభుత్వ పాఠశాలలో 6,000కు పైగా పోస్టుల భర్తీకి కొత్త టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటనలు చేశారు. డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించారు. తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని, అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల కల్పనపై ఫోకస్ పెట్టిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 11,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. డిఎస్సి ఆలస్యమైతే మరింత నష్టం జరుగుతుందని బట్టి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థపై ఫోకస్ పెడితే 16,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసిందన్నారు. అందుకే త్వరగా విద్యాశాఖ సమస్యలపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. డిఎస్సి కోసం చాలా కాలం నుంచి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారని, అభ్యర్థులు ఈ పరీక్ష మంచిగా రాయాలని అన్నారు. ఇందులో ఎంపికైన వారు అవుతారు. ఇంకొంతమంది మళ్ళీ కొన్ని నెలల తర్వాత మరో డిఎస్సి వస్తుందని బట్టి చెప్పారు. డిప్యూటీ సీఎం హామీ మేరకు త్వరలోనే మరో డిఎస్సి నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రభుత్వ పాఠశాలలో 6,000 టీచర్ పోస్టుల భర్తీకి కొత్త టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దీనికి ముందుగానే టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ క్రమంలో 2024 డిసెంబర్లో టెట్ నిర్వహించి 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో డిఎస్సి ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటిదనంటే మాత్రం ఇక్కడ ఒక డిఎస్సి ఎవరైతే ఉన్నారో డిఎస్సి అభ్యర్థులు రేపైతే హైకోర్టులో వాళ్ళ పిటిషన్ అనేది దాఖలయ్యింది. సో రేపు అసలు నిజంగానే డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది.